దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేలా చేస్తానన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచమే మన వైపు చూసేలా చేశారు. ఇప్పుడున్న పొజిషన్ ని బట్టి చూసుకుంటే మనందరికీ తెలిసింది స్కిల్ డెవలప్మెంట్ కింద చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సంగతి. ఇది బాధాకరమైన విషయం. మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నైపుణ్యత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు 2015 నాటి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చింది. ఈ ట్రైనింగ్ అనేది మొత్తం 8 రాష్ట్రాల్లో జరిగింది. మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ గత కొన్ని రోజుల నుండి ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కారణంగా రాష్ట్రంలో సడన్ గా అల్లకొల్లలో ఏర్పడింది. చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు, అలాగే 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయాక ఒకసారి, మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకున్న నాలెడ్జ్ ని యూజ్ చేసి ముందు చూపుతో హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించి ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ సిటీ హైదరాబాద్ అని గుర్తించేలా చేశారు. నాట్ ఓన్లీ హైటెక్ సిటీ, హైదరాబాద్ లో ఇంకా ఎన్నో మంచి పనులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఇలాంటి నాయకుడు దేశంలో చాలా అవసరం. ఆయనకున్న విజన్ తో భావితరాల భవిష్యత్తుకు బాట వేశారు. ఇటువంటి నాయకుడు ఉంటే రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు గారు దేశం గర్వించదగ్గ ఒక నాయకుడు అండి. ఈ రోజు ఎంతో మంది ఐటీ ఉద్యోగులు తయారయ్యారు అంటే దానికి కారణం ఆయనకు ఉన్న విజన్ అండ్ అలాగే ఆనాడు ఆయన తీసుకొచ్చిన ఐటీ రెవల్యూషన్. ఇండియాలో హైదరాబాద్ వన్ ఆఫ్ ద టాప్ సిటీగా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారి విజన్. ఇంకా యువతందరూ మేల్కోవాలి, ముందుకు రావాలండి. ఈ రోజు ఆయన తీసుకొచ్చిన ఐటీ రెవల్యూషన్ ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుని కాళ్ళ మీద కాలేసుకుని ఒక కంఫర్టబుల్ లైఫ్ లో బతుకుతున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు గారు. ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చి 24/7 వర్క్ అవకాశాలు ఉండేలా చేసి ఆడపిల్లలకు కూడా సెక్యూర్ గా ఉండేలా ఆలోచించారు. ఒకప్పుడు చూసుకుంటే బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఇంట్లోనే ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు ఇంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చి ఇంత మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆనాడు చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఐటీ రెవల్యూషన్, ఆయన విజన్. సో అందరూ ముందుకు రావాలండి. మనం అందరం కలిసి పోరాడితే జస్టిస్ ఖచ్చితంగా సాధ్యం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి అయ్యేలా చేసుకోవాలి అంటే దీనికి ఇప్పుడున్న ఒకే ఒక గొప్ప ఆయుధం ఓటు. ముఖ్యంగా మేధావులందరూ సైలెంట్ గా కూర్చోవద్దండి. మనం సైలెంట్ గా కూర్చోవడం వల్ల ఒక జనరేషన్ నష్టపోబోతుంది. మనం మన అప్కమింగ్ జనరేషన్స్ కి బాటలు వేయాలా లేదా వాళ్ళ ఫ్యూచర్ కి సంఖ్యలు వేయాలా అనేది మీరందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఏ గవర్నమెంట్ వచ్చినా సంక్షేమ పథకాలు ఇస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, సంపదను సృష్టించి పథకాలు ఇవ్వడం వేరు, అప్పులు చేసి పథకాలను ప్రవేశపెట్టడం వేరు. అప్పులు చేసి పథకాలు ఇచ్చినా అవి చివరకు మన నెత్తి మీద పడతాయి, అన్నింటి ధరలు పెరిగిపోతాయి. ఉన్నదంతా ఉచితాలకు ఇస్తే ఇంకా రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారు? అసలు ఏం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సంక్షేమ పథకాలు అనేవి ఉన్నాయి. అవి ఏ గవర్నమెంట్ వచ్చినా సంక్షేమ పథకాలు ఇస్తారు, బట్ వాటిలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. దట్స్ ఓకే. ఇప్పుడు జనాలకి ఉచితంగా అమౌంట్ ఇస్తున్నారు. ఆ ఉచితంగా అమౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకేం లాస్ లేదు, మనకే లాస్ అవుతుంది. ఎట్లా అంటే అన్ని నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి మొత్తం అన్ని ధరలు పెరిగిపోయి ఆ భారం అంతా మన నెత్తి మీద పడుతుంది. సో అన్ని రకాలుగాను మన దగ్గర నుంచి ఆ అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారు. మనకి తెలియకుండానే మనం వాళ్ళకి అమౌంట్ పే చేస్తున్నాం. మనం పే చేసిన అమౌంట్ ని మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు. అది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి కావాల్సింది పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఈ 2 ఉంటే చాలు. అంతకు మించి ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటూ పోతే ఏంటంటే ఆ భారమంతా కూడా మన్నెత్తి మీద పడుతుంది. చంద్రబాబు గారు 2001లో ఈ సేవా కేంద్రాలను ప్రారంభించారు. మనం ఏమైనా అప్లై చేసుకోవాలన్నా తీసుకోవాలన్నా పేపర్స్ పట్టుకుని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగకుండా పేపర్లెస్ ప్రాసెస్ ని ఆన్లైన్ లో చేసుకునేటట్లు ఈ సేవా కేంద్రాలు మనకు ఉపయోగపడేటట్లు పెట్టారు. అంటే ఇక్కడ బ్యాంకింగ్ సేవలను, అలాగే బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఏపీఎస్ఆర్టీసీ టూర్స్ అండ్ ట్రావెల్స్, అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, ఏదైనా రిటర్న్ టెస్ట్లకు అప్లై చేసుకోవాలన్నా, ఇలా వీటన్నింటి కోసం 2001లో ఈ సేవ అనే కేంద్రాలను చంద్రబాబు గారు ప్రారంభించారు. 1996 ఫిబ్రవరిలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో చంద్రబాబు గారి ముఖ్య ఉద్దేశం అన్ని గ్రామాలకు సౌకర్యాలను అందించడం. అంటే గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు,
త్రాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం ఇలాంటి సదుపాయాలను కల్పించడానికి ఈ జన్మభూమి కార్యక్రమం అనే దాన్ని పెట్టారు. 1997లో క్లీన్ అండ్ గ్రీన్ అంటే పచ్చదనము మరియు పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించబడింది. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో మంచి ఆరోగ్యంతో జీవించాలనే ఆశయంతో మొక్కలను నాటారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించారు. పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేశారు. అప్పుడు మనం ఉన్న ప్లేస్లను, సరౌండింగ్స్ ని క్లీన్ చేసుకోవడం, అలాగే మొక్కలను నాటడం. ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని మిలియన్ల చెట్లను నాటారు. చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే ప్రతి నివాసము మరియు మున్సిపల్ వార్డును క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడం. ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం అనేది అతి పెద్ద విజయవంతమైన కార్యక్రమాల్లో ఒకటి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో స్వయం సహాయక బృందాలను పెట్టారు. అంటే నీటి వినియోగదారుల సంఘాలు, వన సంరక్షణ సమితులు, రైతు మిత్ర గ్రూపులు, పాఠశాల విద్యా కమిటీలు వంటి స్వయం సహాయక బృందాలను ప్రారంభించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరియు పిల్లల గురించి, అభివృద్ధి గురించి ఆలోచించి వారిని ప్రోత్సహించడానికి డ్వాక్రా అనే స్కీమ్ ని పెట్టారు. ఈ డ్వాక్రా స్కీమ్ లో మహిళలకు కొంత లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మహిళలు ఈ లోన్ అమౌంట్ తో వాళ్ళు ఓన్ గా ఏమైనా చిన్న చిన్న బిజినెస్ లాంటివి పెట్టుకుని మంత్లీ ఇన్కమ్ ని జనరేట్ చేసుకుంటారు. ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఈ డ్వాక్రా స్కీమ్ ని పెట్టారు. దీని గురించి ఆలోచించినప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరిన బాలికలకు చంద్రబాబు గారి ప్రభుత్వం 2 లక్షల సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. 1999 జనవరి 26న చంద్రబాబు గారు రైతు బజార్ ని ప్రారంభించారు. ఆకాశాన్ని అంటుతున్న పండ్లు అలాగే కూరగాయల ధరలను తగ్గించేందుకు దీనిని ప్రారంభించారు. దీనిలో రైతులు తాము పండించిన వాటిని నేరుగా వినియోగదారులకు అమ్ముతారు. అంటే ఇక్కడ రైతుకి వినియోగదారునికి మధ్య ఏ మధ్యవర్తి దోపిడీ లేకుండా చేశారు. రైతుకి వినియోగదారునికి మధ్యవర్తి ఉంటే కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుకుంటాయి. సో ఇప్పుడు ఈ మధ్యవర్తి లేకపోవడం వల్ల కూరగాయల ధరలు 70 నుండి 75% వరకు తగ్గాయి. ఈ విధంగా రైతు బజార్ని పెట్టడం వల్ల ధరలు తక్కువగా ఉండేందుకు సహాయపడింది. దీనివల్ల ఫార్మర్స్ కి, కన్స్యూమర్స్ కి ఇద్దరికీ ప్రయోజనం ఉంది. 1998లో హైదరాబాద్ లో సైబర్ టవర్స్ ని ప్రారంభించి హైటెక్ సిటీ నిర్మాణానికి పునాది వేశారు. క్రమక్రమంగా హైదరాబాద్ ఒక ఐటీ హబ్ గా మారింది. భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి విజన్ 2020 పేరుతో తక్కువ ఖర్చుతో విద్య మరియు ఆరోగ్యాన్ని అందించాలని గుర్తించారు. చంద్రబాబు గారి ఆలోచన విధానం మన తెలుగు వారికి ఏ విధంగా చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి అని ఆలోచించారు. చంద్రబాబు గారికి వచ్చిన ఆలోచనలను ఒక 10 మందితో కూర్చుని చర్చ జరిపినప్పుడు చంద్రబాబు గారికి ఒక అవగాహన వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉంది, నాలెడ్జ్ ఎకానమీ ఉంటుంది అని. ఆ టైంలోనే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చారు. అంతకు ముందు వరకు కూడా అమెరికాలో ఏం జరిగేది మనకి తెలిసేది కాదు. అలాంటిది ఇంటర్నెట్ వచ్చాక రియల్ టైంలో ప్రపంచమంతా నెట్వర్క్ తో గ్లోబల్ విలేజ్ గా తయారైంది. అప్పుడు ఆ టైంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వర్క్ అయ్యేటట్లు ఆలోచన వచ్చింది. దీనికోసం ఏం చేయాలి అని ఆలోచిస్తే నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ని పెంచాలి అని డిసైడ్ అయ్యారు. 25 ఇంజనీరింగ్ కాలేజెస్ ని కాస్త 250 ఇంజనీరింగ్ కాలేజెస్ అయ్యాయి. ఆ టైంలోనే టెక్నాలజీ స్పెషలైజేషన్ కోసం ని ఏర్పాటు చేశారు గచ్చిబౌలిలో. ఇది అంతా అయ్యాక నెక్స్ట్ ఏంటి అంటే ఉపాధి అవకాశాలు. చంద్రబాబు గారు తన ఐడియాస్ తో ఫైల్స్ ని క్రియేట్ చేసుకుని ఆ ఫైల్స్ పట్టుకుని యుఎస్ లో చాలా కంపెనీస్ తిరిగారు. అట్లీస్ట్ కొన్ని కంపెనీస్ నైనా మన రాష్ట్రానికి తీసుకురావాలని. బట్ వాళ్ళెవరూ కూడా ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఒకసారి న్యూయార్క్ లో ఇలాగే ఫైల్స్ పట్టుకుని కంపెనీస్ కి తిరుగుతుంటే మన వాళ్ళు చాలా మంది ఎగతాళి కూడా చేయడం జరిగింది. సో ఆ టైంలోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ ఢిల్లీకి వచ్చారు. ఆ విషయం చంద్రబాబు గారికి తెలిసి బిల్ గేట్స్ ని అపాయింట్మెంట్ అడిగారు. అప్పుడు బిల్ గేట్స్ సింపుల్ గా పొలిటీషియన్స్ తో నాకేం పని లేదు, నేను వ్యాపారస్తుని, టెక్నాలజీ మ్యాన్ని, నా పని నేను చేసుకుంటున్నాను అన్నారు. అప్పుడు చంద్రబాబు గారు, కాదు సార్, నేను మీతో మాట్లాడాలి, నాకు కొంచెం అపాయింట్మెంట్ ఇవ్వండి, ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి చాలు, ఐ వాంట్ టు డిస్కస్ వన్ థింగ్ అని అడిగినప్పుడు ఫైనల్ గా బిల్ గేట్స్ 10 minutes కి ఓకే చెప్పి
డిస్కస్ చేస్తున్నప్పుడు చంద్రబాబు గారు తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆయన ఏం డెవలప్ చేద్దామనుకుంటున్నారు, ఆయన విజన్ ఏంటి అనేది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో బిల్ గేట్స్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఇండియా యొక్క స్ట్రెంగ్త్, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇండియా ఏ విధంగా సూపర్ పవర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుతుందో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బిల్ గేట్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్నాక ఇప్పుడు నేనేం చేయాలి అని అడగగా దానికి చంద్రబాబు గారు మీ డెవలప్ సెంటర్ ని హైదరాబాద్ లో కూడా పెట్టండి అని అడిగారు. ఎందుకంటే ఇండియాకి ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి. బిల్ గేట్స్ చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో పొలిటీషియన్స్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన ఏకైక లీడర్ చంద్రబాబు నాయుడు గారు అని. చంద్రబాబు గారికి 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చిన బిల్ గేట్స్ 45 నిమిషాల వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఒక పొలిటికల్ లీడర్ వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి గురించి అలాగే పిల్లల భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచిస్తున్నారా అన్నట్లు బిల్ గేట్స్ ఆశ్చర్యపోయి, నేను అమెరికాలో కాకుండా ఇంకా ఎక్కడైనా బ్రాంచ్లు పెట్టదలుచుకుంటే మొట్టమొదటి బ్రాంచ్ ఇండియాలోనే పెడతాను, అది కూడా హైదరాబాద్ లోనే పెడతాను అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ని హైదరాబాద్ లో పెట్టారు. అమెరికా తరువాత మన హైదరాబాద్ లో ఇది 2వ కేంద్రం. ఈ మైక్రోసాఫ్ట్ ఓపెన్ అవ్వగానే ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీల్లో ఒక్కసారిగా హైదరాబాద్ వైపు చూడడం జరిగింది. చంద్రబాబు గారు ఈ మైక్రోసాఫ్టే కాకుండా ఇంకా ఇతర ఐటీ కంపెనీలను అంటే ఐబిఎం, డెల్, ఒరాకిల్, అలాగే మైండ్ స్పేస్, ఇన్ఫోసిస్ ఇలా ఇటువంటి కంపెనీస్ ని హైదరాబాద్ లో పెట్టించడానికి ప్రోత్సాహాన్ని అందించారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సీఈఓలను ఒప్పించేందుకు చంద్రబాబు గారు ఎంతో కృషి చేశారు. ఒక్కొక్కటిగా ఒక్కొక్క కంపెనీ హైదరాబాద్ కి వచ్చింది. దీనితో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ పెరిగిపోయాయి. వీటన్నిటికంటే ముందు సైబర్ టవర్స్ ని నిర్మించారు. ఈ సైబర్ టవర్స్ ని కట్టించడానికి చంద్రబాబు గారు ఒక మంచి ఆర్కిటెక్చర్ ని పిలిపించి ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కడా లేని డిజైన్ కావాలి, మన సైబర్ టవర్స్ అనేది యూనిక్ గా కనిపించాలి అని వాళ్ళతో మాట్లాడి ఆ సైబర్ టవర్స్ ను ఒక మంచి డిజైన్ తో యూనిక్ గా ఉండేలా చేశారు. ఒకప్పుడు ఈ హైటెక్ సిటీలో అన్ని గుట్టలు, రాళ్ళు. ఆ టైంలో ఇక్కడ పవర్, వాటర్, రోడ్స్, 24/7 సెక్యూరిటీ ఇలాంటివి ఏం లేవు. వీటన్నిటిని చంద్రబాబు గారు డెవలప్ చేసి ఎన్ని కంపెనీస్ ని తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు అడవులు, గుట్టలు లాగా ఉన్న ఏరియా ఇప్పుడు పెద్ద ఐటీ హబ్ గా మారింది. హైటెక్ సిటీ ఈ పేరు వింటే మొట్టమొదటిగా భారతదేశంలో గుర్తొచ్చేది హైదరాబాద్. దాదాపుగా లక్షలాది మంది నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పించారు. 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి ఆనాటి కాలంలోని ఐటీ రంగంలో హైదరాబాద్ ని వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. హైటెక్ సిటీ రూపశిల్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 1999లో జీనోమ్ వ్యాలీ పేరుతో ఫార్మాస్యూటికల్ కంపెనీలతో ఫార్మా సిటీని ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించారు. దీనిలో ఫార్మా రంగానికి చెందిన మాలిక్యూల్స్ ఎనాలిసిస్ పరిశోధనలు జరుగుతాయి. అంటే మానవ శరీరంపై వాటి పనితీరు ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలపై పరిశోధనలు జరుగుతాయి. ఇది వందల బయో కంపెనీలకు గమ్యస్థానం, వేలాది మందికి ఉపాధి కేంద్రం. కరోనా సమయంలో వ్యాక్సిన్ల ద్వారా ప్రపంచానికి భరోసా ఇచ్చింది ఈ జీనోమ్ వ్యాలీ. దేశంలో మరి ఏ రాష్ట్రం తయారు చేయనిది ఇక్కడున్న భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకాను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు నిలిపింది. ఆసియాలోనే అతి పెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ గా మారింది ఈ జీనోమ్ వ్యాలీ. అలాగే రాష్ట్రపతి ఎన్నికలో చంద్రబాబు గారి పాత్ర ఉంది. ఒకనొక టైంలో శాస్త్రవేత్తగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరును చంద్రబాబు గారే తీసుకొచ్చారు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి మోటివేషన్ గా ఉంటుందని అబ్దుల్ కలాం గారికి నచ్చజెప్పి ఒప్పించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ ని హైదరాబాద్ నగరానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ లో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభించడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం దీని పేరును భారతదేశ పూర్వపు ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గారి మరణానంతరం ఆయన పేరుతో నామకరణం చేశారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. హైదరాబాద్ లో ఉన్న బేగంపేట ఎయిర్పోర్టు ఇరుకుగా ఉండడం చంద్రబాబు గారు గ్రహించి ఈ ఎయిర్పోర్ట్ ను 5,000 ఎకరాల్లో ప్రారంభించారు.
ఆ టైంలో చంద్రబాబు గారిని కొంతమంది హేళన చేశారు. 5,000 ఎకరాల భూమి కావాలా ఈ ఎయిర్పోర్ట్ కోసం అని. మన దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్టు ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు. ఇది ఢిల్లీలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ని 12,500 ఎకరాల్లో అభివృద్ధి చేశారు. చంద్రబాబు గారు 5,000 ఎకరాల్లోనే ఎయిర్పోర్ట్ ని ప్రారంభిస్తే హైదరాబాద్ లో ఎంతో మంది హేళన చేసి ఎగతాళిగా మాట్లాడడం అనేది జరిగింది. ఒకవేళ శంషాబాద్ లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోయి ఉంటే తూర్పు ప్రాంతాల నుంచి వచ్చిపోయే వారంతా కర్ణాటకలోని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగి రావాలి. సో ఇదంతా రిస్క్. చంద్రబాబు గారు ఆ టైంలో ఎవరేమనుకున్నా ఎందరేమనుకున్నా అవేమి పట్టించుకోకుండా ఆయనకున్న విజన్ తో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించడం జరిగింది. పుల్లిన గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ. చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే క్రీడాకారులు గోపీచంద్ కి 5 ఎకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీకి సహకరించారు. సైనా నెహ్వాల్, పివి సింధు గారి లాంటి ప్లేయర్స్ కి ఎంతో ప్రోత్సాహం ఇచ్చి చక్కటి శిక్షణ ఇచ్చి వాళ్ళని మంచి ప్లేయర్స్ గా తయారు చేసింది గోపీచంద్ గారు. మరి ఈ ప్లేయర్స్ కి ఒలింపిక్స్ మెడల్స్ కూడా వచ్చాయి. దీనికి చంద్రబాబు గారి ప్రోత్సాహం కూడా ఉంది. దీనిలో ఏంటంటే ఆ టైంలో విద్య, వైద్యం, వాణిజ్య రంగాలలో అభివృద్ధి జరగడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం యువత చదువుతో పాటు స్వయం ఉపాధితో పాటు క్రీడలలో కూడా వీళ్ళు ఉండాలి. యువత గనక ముందుకు వెళ్ళగలిగితే ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రానికి గుర్తింపు వస్తుంది, మన బిడ్డలు అని గర్వంగా చెప్పుకుంటాము అనే ఉద్దేశంతో రాష్ట్రంలో అనేక స్టేడియంలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా చేశారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ అనే పదాన్ని భారతదేశంలో మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతాల యొక్క ట్రాఫిక్ సమస్యల్ని అలాగే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడగలదని చంద్రబాబు గారు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. అండ్ అలాగే 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 250 ఇంజనీరింగ్ కాలేజీలు చేశారు దగ్గర. ఈ రోజు తెలంగాణ నుండి కొన్ని వేల మంది ప్రపంచం మొత్తంలో ఉన్నారు అంటే ఆ రోజు చంద్రబాబు గారు వేసిన ఫౌండేషన్ వల్లనే. జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ పెట్టారు, 3 కిలోమీటర్లకు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టారు. దానివల్ల విద్యకు ప్రాధాన్యత వచ్చింది. ఏపీ చరిత్రలో చరిత్ర సృష్టించే స్థాయిలో సిబిఎన్ గారు ఉన్నారు. ఇంకా చాలా చేశారు. ఈ సేవా కేంద్రాలు, రైతు బజార్లు, పోచారం ఐటీ జోన్, మలేషియన్ టౌన్షిప్, సింగపూర్ టౌన్షిప్, కృష్ణా వాటర్ స్కీమ్, 19 ఫ్లైఓవర్లు, చర్లపల్లి జైలు, హైదరాబాద్ మెట్రో, సరూర్ నగర్ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, జలవిహార్, సంజీవయ్య పార్క్, కేబీఆర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, జలగం వెంగళరావు పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్, ప్రసాద్ ఐమాక్స్, ఎంఎంటీఎస్, గాంధీ హాస్పిటల్ న్యూ ప్రిమిసెస్, నల్సార్ యూనివర్సిటీ, మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, శిల్పారామం, సైబర్ టవర్స్, సత్యం టెక్ మహీంద్రా, బీబీఐటి, టీసీఎస్, హెచ్ఎస్బీసీ, డెల్, ఒరాకిల్, రహేజా మైండ్ స్పేస్, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. దీన్ని ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని దీన్ని మనకి రాకుండా బెంగళూరులో పెడదాం అనుకున్నప్పుడు చంద్రబాబు గారు కొంచెం వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేసి బాగా మాట్లాడి మనకి తీసుకొచ్చారు. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, ఫ్రాంక్లిన్ టెంప్లేషన్, ఇన్ఫోటెక్, ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని విధాలుగా చంద్రబాబు గారు మంచి ముందు చూపుతో భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించి ఇంత అందంగా హైదరాబాద్ ని ఒక మంచి సిటీగా అంటే ఒక అందమైన రాజ్యంగా తయారు చేశారు. ఆయనకున్న విజన్ తో మంచి సిరి సంపదలతో మన దేశంలో వన్ ఆఫ్ ద టాప్ సిటీగా ఉంది ఆ రాజ్యం. దీనికి కారణం చంద్రబాబు గారు చేసిన కృషి. ఇంత డెవలప్ చేసాక ఈ అందమైన రాజ్యాన్ని కొన్ని కారణాల వల్ల వేరొకరి చేతిలో పెట్టి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం కాస్త ఆంధ్ర, తెలంగాణలుగా 2 రాష్ట్రాలుగా విడిపోయాయి 2014లో. ఇంకా అప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయగా ఏపీలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు 2014లో. తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించడానికి ప్రధాన కారణం రాజధానిని కట్టే అనుభవము,
ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసే విజన్ ఉన్న లీడర్ గా చంద్రబాబు గారిని ప్రజలు చూడడం, పేదరికము అప్పులతో ఉన్న ఈ ఏపీ అనే రాజ్యాన్ని చంద్రబాబు గారికి అప్పగించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు గారు తనకు ఉన్న అనుభవంతో తన ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఈ ఏపీ అనే రాజ్యాన్ని మంచి సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దాలని, ఏదైనా ఒక మంచి ప్లేస్ ని రాజధానిగా ఎన్నుకొని ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించి ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ సిటీగా చేయాలని, హైదరాబాద్ కి పోటీగా ఉండేటట్లు మార్చాలని, చక్కగా అభివృద్ధి చేయాలి అనుకుని రాజధాని పనులను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చే ప్రాబ్లం రాజధాని. స్టేట్ గవర్నమెంట్ ఏ ప్లేస్ లో అయితే ఉండి పనిచేస్తుందో దాన్ని రాజధాని అంటారు. స్టేట్ గవర్నమెంట్ ఉండి వర్క్ చేయాలి అంటే దానికి రాజధాని కావాలి. రాజధానిలో గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులు అన్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలి. లైక్ అసెంబ్లీ, హైకోర్ట్, సీఎం ఆఫీస్, సెక్రటేరియట్ ఇలాంటివన్నీ. ముందు ఇవన్నీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కావాలి. కానీ రాజధాని ఎక్కడో తెలియని దుస్థితి. ఫైనల్ గా చంద్రబాబు గారు ఒక ఆలోచనకి వచ్చి కొత్తగా ఏదైనా చేద్దాము, జీరో నుంచి అయినా స్టార్ట్ చేద్దాము అని రాజధానికి ఉన్న అవసరాల దృష్ట్యా అన్ని సౌకర్యాలతో అన్ని జిల్లాలకు సెంటర్ గా ఉన్న తుళ్ళూరు మండలాన్ని రాజధాని ప్రాంతంగా నిర్ణయించారు చంద్రబాబు గారు. ఫైనల్ గా ఏపీ రాజధాని అమరావతి అని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు దీనికోసం ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే ఫస్ట్ బడ్జెట్ కావాలి. ఇది ఒక టాస్క్ అయిపోయింది. అప్పటికే ఏపీ తక్కువ బడ్జెట్ లో ఉంది. దీనికోసం ఆ టైంలో చంద్రబాబు గారు రైతులతో మాట్లాడి అమరావతి డెవలప్మెంట్ గురించి చెప్పి ఒక స్కీమ్ ని పెట్టారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 33,000 ఎకరాల భూమిని సేకరించారు. కానీ ఈ విధంగా ఒక ల్యాండ్ ని తీసుకోవడంలో దేశంలో ఇదే ఫస్ట్ టైం. ప్రజా రాజధానికి అమరావతి అని పేరు పెట్టి 2015 అక్టోబర్ 22 విజయదశమి రోజున అమరావతిలో చాలా మంది పెద్దల సమక్షంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అమరావతి రాజధాని కోసం భూములను ఇచ్చిన రైతులను నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. ఈ అమరావతికి సంబంధించి ఒక చరిత్ర ఉంది. 17వ శతాబ్దం శాతవాహనుల కాలంలో అమరావతిని ధాన్యకటకంగా పిలిచేవారు. పంచారామాల్లో ఒకటైన అమరావతి పేరును రాజధానికి పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు సింగపూర్ గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేసి, మా రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయి, కానీ మంచి సిటీ కట్టాలన్న కోరిక ఉంది అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ ని తయారు చేసి ఇవ్వమనడం జరిగింది. అడిగిన వెంటనే 30 రోజుల్లో 3 మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు. ఈ విషయంలో నిజంగా సింగపూర్ గవర్నమెంట్ వారిని అభినందించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అలాగే జపాన్ గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మేము కూడా భాగస్వాములు అవుతాం, మేము కూడా సహకరిస్తాం అని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్ సిటీ, జస్టిస్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీలుగా ఏర్పాటు చేద్దామనుకున్నారు. 7 రీజనల్ సెంటర్స్ ని, 7 డెవలప్మెంట్ కారిడార్ ని ఏర్పాటు చేద్దామనుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ తో పాటు 2 మెట్రోలకు కూడా సహకరించారు. ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక చరిత్రను సృష్టిద్దామనుకున్నారు. ఇలా ఎంతో ముందు చూపుతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్ని విధాలుగా ప్లాన్ చేసి 2029 కల్లా భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉండాలని, 2050 సంవత్సరం కల్లా ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కావాలని చంద్రబాబు గారు ఒక విజన్ ని తయారు చేశారు. అలాగే ఏపీని ఎలక్ట్రిసిటీ సప్లైగా మార్చారు. సోలార్ పవర్ ప్లాంట్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఏపీలో ఎక్కువగా చేసేది వ్యవసాయం. ఈ వ్యవసాయానికి ఎక్కువగా నీళ్లు కావాలి కాబట్టి ఫస్ట్ కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి. దీనికోసం ఆగిపోయిన పట్టిసీమ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. జస్ట్ 1 year లో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కృష్ణా గోదావరి డెల్టాకు నీళ్లు ఇచ్చారు. గోదావరి నదిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి ఈ కృష్ణా మొత్తానికి నీళ్లు ఇచ్చారు. అలాగే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశారు. అలాగే మచిలీపట్నం పోర్టు గురించి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే నవయుగాన్ని మనం ఆల్రెడీ చూసాం. కృష్ణపట్నం పోర్ట్ ని బ్రహ్మాండంగా చేసి నెల్లూరు టౌన్ అభివృద్ధి కోసం నవయుగ సంస్థ చాలా బాగా పనిచేశారు. పోలవరం ప్రాజెక్ట్ ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఒకే రోజు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 32,315 క్యూబిక్ మీటర్లు 24 గంటల్లో కాంక్రీట్ వేసి గిన్నీస్ రికార్డుకి ఎక్కించిన ఘనత నవయుగ కంపెనీకే దక్కింది. అలాంటి కంపెనీ చేతుల్లో మచిలీపట్నం పోర్ట్ ని వాళ్ళ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు. నవయుగ వారికి ఒక మంచి టెక్నాలజీతో పనిచేయడానికి వారికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ మచిలీపట్నం పోర్టు అభివృద్ధి విషయంలో నవయుగ కంపెనీకి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు. ఈ మచిలీపట్నం పోర్టుకి సంబంధించి ఇది అభివృద్ధి జరుగుతుంది, పోర్టు పడుతుంది అనగానే అక్కడ వాళ్ళు అంటే ఎమ్మెల్యేస్, ఎంపీస్ లైక్ కాగిత వెంకట్రావు గారు, వేదవ్యాస్ గారు, బుద్ధ ప్రసాద్ గారు అందరూ కూడా దీనిపై బాగా శ్రద్ధ చూపించారు. ఈ ప్రాజెక్ట్ వస్తే మా ప్రాంతం బాగా అభివృద్ధి అవుతుంది అని. లైక్ ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంపదను సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం ఇలాంటివి. ఈ పోర్టు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ పోర్టు ఎంతో ఉపయోగపడుతుంది. వాణిజ్య వ్యాపార విషయాల్లో మన రాష్ట్రానికే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే సిచ్యువేషన్ లో యాక్చువల్ గా ఈ మచిలీపట్నం ఎయిర్పోర్ట్ ని 2019 ఫిబ్రవరి 7న ఇనాగ్రేట్ చేశారు. ప్రారంభం కూడా నేనే చేస్తాను అని హామీ ఇచ్చారు ఆ టైంలో చంద్రబాబు గారు. మచిలీపట్నం పోర్ట్ ని 2021 కల్లా కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. అలాగే ఏపీలో రోడ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ సరిగా ఫండ్స్ ఇవ్వకపోవడం వల్లే ఏపీలోని హైవే ప్రాజెక్ట్స్ డిలే అయ్యాయి. అండ్ అలాగే ఏ రాష్ట్రంలో వేయనన్ని సిమెంట్ రోడ్స్ ఏపీలో వేశారు. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రోడ్ల గురించి కానీ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు రోడ్స్ అనేవి ఎక్కడ కూడా బాగోలేదు. అలాగే ఏపీలో ఎంప్లాయ్మెంట్, ఫస్ట్ ఉద్యోగాలు కావాలంటే ఇండస్ట్రీస్ అండ్ ఐటీ కంపెనీస్ కావాలి. అందుకోసం చంద్రబాబు గారు చాలా కృషి చేశారు. ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి చాలా కంపెనీస్ ని తీసుకొస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్, అలాగే చిత్తూరులో టెలివిజన్ మ్యానుఫ్యాక్చర్ టీసీఎల్ కంపెనీ, ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ ఎంఐ, సెల్కాన్, లావా కంపెనీస్, అలాగే ఆటోమొబైల్ కంపెనీస్ హీరో మోటార్స్, ఈసూజు, అశోక్ లేలాండ్, బ్రేక్స్ ఇండియా, అపోలో టైర్స్, విజయనగరంలో కోకోనట్ ప్రాసెసింగ్ యూనిట్, రామాయపట్నంలో ప్రపంచంలోని అతిపెద్ద పేపర్ మిల్, ఇలా ఇంకా కొన్ని కంపెనీస్ ని చంద్రబాబు గారు కంపెనీస్ మేనేజ్మెంట్స్ ని రిక్వెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కి కంపెనీస్ ని తీసుకొచ్చారు. అలాగే మల్లవల్లి ఏరియాని ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా చేద్దామనుకున్నారు. అలాగే అన్న క్యాంటీన్స్, 15 రూపాయలకి 3 పూటలు తినేలా పేదల కోసం అన్న క్యాంటీన్స్ ని పెట్టారు. దీనికి సంబంధించి చాలా మంది డొనేషన్స్ కూడా ఇస్తున్నారు. కొంతమంది డబ్బులున్న వాళ్ళైతే వాళ్ళ పిల్లల బర్త్డేస్ కి అలాగే అకేషన్స్ కి కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా వచ్చే అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దీని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ తో అలాగే వచ్చే రెగ్యులర్ అమౌంట్ తో ఇంకా ఎంతమందికైనా అన్నదానం చేసే పరిస్థితి అప్పుడు. అక్టోబర్ 12, 2014న కని విని ఎరుగని ప్రకృతి విలయం సంభవించిన రోజు.
హుద్హుద్ వచ్చినప్పుడు వైజాగ్ సిటీ అల్లకల్లోలం అయిపోయింది. ఊహకందని నష్టం జరిగింది. ఆ టైంలో చంద్రబాబు గారు వైజాగ్ పీపుల్ కోసం చాలా చేశారు. ప్రజలను హెచ్చరించి ముందు జాగ్రత్త చర్యలను తీసుకుని వాళ్ళని ఒక ప్లేస్ నుండి సేఫ్ ప్లేస్ కి పంపించారు. దానివల్ల ప్రాణ నష్టం తగ్గింది. హుద్హుద్ రావడం వల్ల రోడ్లు పాడైపోయాయి, కమ్యూనికేషన్ లైన్స్ కట్ అయిపోయాయి, కరెంట్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఒక అంధకారమైనటువంటి సిచ్యువేషన్ కి వచ్చింది. సిస్టమ్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి. ఎన్నో సంవత్సరాల కింద వేసిన పోల్స్ అన్ని ఒక్క దెబ్బతో కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు గారు వైజాగ్ పీపుల్ కి చాలా సపోర్ట్ నిచ్చారు. అసలు ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియని సిచ్యువేషన్ లో చంద్రబాబు గారు దేశంలో ఉన్న అందరినీ మొబిలైజ్ చేశారు. లైక్ కరెంటు విషయంలో, నిత్యావసర వస్తువుల విషయంలో, అన్ని విషయాల్లో మంత్రులను, సెక్రటరీలను అందరినీ వైజాగ్ రమ్మని అందరి సహకారం తీసుకున్నారు. పబ్లిక్, ప్రైవేటు, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా అందరి సహకారం తీసుకుని దీన్ని ఫాలోఅప్ చేశారు. 200 కిలోమీటర్ల వేగంతో పెద్ద పెద్ద గాలులు వీచాయి. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయాయి. వేల సంఖ్యలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, స్తంభాలు పడిపోయాయి, టవర్లు పడిపోయాయి. 200 కిలోమీటర్లు పైగా వేగంతో గాలులు వీచినప్పుడు దేశంలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నిర్మాణాలు తట్టుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఆస్తి నష్టానికి సిద్ధమైపోయి ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. హుద్హుద్ సమయంలో ప్రభుత్వం ప్రాణరక్షణకే అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇంత ఇదిగా నష్టం జరిగిన దాన్ని రికవరీ చేయడానికి 15 రోజుల నుంచి 1 మంత్ పడుతుందని అందరూ డీలా అయిపోయిన పరిస్థితి. బట్ అప్పుడు చంద్రబాబు గారు మన కేబినెట్ మంత్రి పీయూష్ గారితో మాట్లాడి దేశంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ ని తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ గా పెట్టారు. ఎవరి దగ్గర మ్యాన్ పవర్ ఉంటే ఆ మ్యాన్ పవర్ తీసుకొచ్చారు. ప్రొక్లైన్స్ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుని క్రెయిన్స్ ని, మిషన్స్ ని, మెటీరియల్స్ ని ఇలా వీటన్నింటినీ తీసుకొచ్చి రికవరీ పనులను ప్రారంభించారు. హుద్హుద్ వచ్చి విశాఖను వణికించిన సమయంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఎక్కడికక్కడ స్తంభాలు పడిపోయాయి. దీనివల్ల కొన్ని రోజుల వరకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి నష్టాలు జరగకుండా ప్రభుత్వం పగడ్బందీ చర్యలను చేపట్టింది. ప్రపంచ బ్యాంకు సాయంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ సిస్టమ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కరెంటు తీగలకు చెట్లు అడ్డొస్తున్నాయని చెట్లను కొట్టేసే సిచ్యువేషన్ రాదు. విద్యుత్ స్తంభాలు పడిపోతాయని, కరెంటు తీగలు తెగిపోతాయనే ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్ట్ ఈస్ ఏ బిగ్ అసెట్ ఆఫ్ వైజాగ్ సిటీ అని చెప్పొచ్చు. 1891 తరువాత ఇండియాలో ఒక సిటీని సైక్లోన్ డైరెక్ట్ గా హిట్ చేయడం అనేది ఇదే మొదటిసారి. ఈ హుద్హుద్ వచ్చినప్పుడు వైజాగ్ పీపుల్ 3 రోజుల పాటు బాగా ఇబ్బంది పడ్డారు. నో పవర్, నో వాటర్, నో ఫుడ్. ఆ ఫస్ట్ 3 days వైజాగ్ పీపుల్ చాలా నరకాన్ని చూశారు. సిటీ ఎంత అల్లకల్లోలం అయిపోయినా కానీ జస్ట్ 3 days లో కొంచెం నార్మల్ చేయగలిగారు. చంద్రబాబు గారు దగ్గరుండి అన్ని పనులను చూసుకున్నారు. చంద్రబాబు గారు వైజాగ్ లోని ఆయన బస్సుని ఒక రూమ్ లా యూజ్ చేసుకుని వీక్ డేస్ వరకు అక్కడే ఉన్నారు. దగ్గరుండి పనులన్నీ చూసుకున్నారు. ఈ హుద్హుద్ వచ్చినప్పుడు వైజాగ్ సిటీ అంతా అల్లకల్లోలం అయిపోయినా జస్ట్ 3 days లో కొంచెం నార్మల్ చేయగలిగారు. ఆ సమయంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి వైజాగ్ అప్పుడు త్వరగా కోలుకుంది. ఫైనల్ గా వైజాగ్ సిటీని చాలా అందంగా తయారు చేశారు. ఈ విషయంలో వైజాగ్ పీపుల్ చంద్రబాబు గారిని ఎప్పటికీ మర్చిపోలేరు. భవిష్యత్తులో ఇలాంటి తుఫాన్లు ఏమైనా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎన్నుకునే మెకానిజం ని ఎస్టాబ్లిష్ చేయాలని చంద్రబాబు గారి ఆలోచన. ఒక పక్క రాజధాని పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఇలా ఒక్కొక్కటి చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు గారు చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. ఏదైనా ఒక ప్లేస్ ని డెవలప్ చేయాలంటే ఆయన తర్వాత ఎవరైనా చాలా టెక్నాలజీని యూజ్ చేస్తారు. హీఈస్ మైండ్ వెరీ టెక్నికల్ మైండ్. చంద్రబాబు గారు అంటే డెవలప్మెంట్. He is a dynamic leader. He is a visionary leader. He maintains a lot of dignity and discipline. But చివరకు చంద్రబాబు గారు ఓటమిని చూడాల్సి వచ్చింది. ఇంత చేసినా కానీ ఎందుకు ఓటమి పాలయ్యారు అంటే చంద్రబాబు గారు డెవలప్మెంట్ మీద పెట్టినంత ఫోకస్ పేదల విషయంలో పెట్టలేకపోయారు. అట్లీస్ట్ ఒక 30-40% పేదల విషయంలో ఇన్వాల్వ్ అయి ఉంటే బాగుండేది. పేదల విషయంలో కొంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, కంప్లీట్ గా లేదని చెప్పలేం. బట్ ఇక్కడ సరిగ్గా చూస్తే పేదలకు కావాల్సింది ఉచిత విద్య, వైద్యం, ఈ 2 ఉంటే చాలు. ఈ విషయంలో ఫాల్ట్ ఉంది. సో దాన్ని ఫ్యూచర్ లో కరెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ ఇంకా చాలా బాగుంటుంది. చంద్రబాబు గారు
ఈ విషయం మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉండేవి. జాబ్స్ లేక ఎంతో మంది యువత ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా ఒక జాబ్ మేళా పెడుతున్నారు అంటే చాలు వేలాది మంది స్టూడెంట్స్ జాబ్ మేళాకు వస్తున్నారు. అంత వేలాది మంది ఈ రోజు ఖాళీగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? కేవలం ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ లేదు కాబట్టి. ఏపీలో డెవలప్మెంట్ ఉన్నట్లయితే ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి జాబ్ విషయంలో కొరత ఉండేది కాదు. ఈ రోజు 5,000, 10,000 తీసుకుని మనం సంవత్సరాల తరబడి బ్రతకలేమండి. కానీ మన చేతిలో ఒక జాబ్ అనేది ఉంటే నెల నెల ఇన్కమ్ వస్తుంది కాబట్టి జీవితాన్ని కొనసాగించవచ్చు. చేతిలో జాబ్ అనేది లేకపోతే ఎట్లా బ్రతుకుతాం? హౌస్ రెంట్స్ పెరిగిపోతున్నాయి, కరెంట్ బిల్స్ పెరిగిపోతున్నాయి, బస్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, ఇంకా పిల్లల చదువులు అన్ని ఇలా చూసుకుంటూ ఉంటే చేతిలో రూపాయి ఉండట్లేదు. కానీ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనకు ఫ్రీగా వచ్చేది ఏది ఎన్నాళ్ళు ఉండదండి. అదే మన చేతిలో జాబ్ ఉండి మనం కష్టపడి సంపాదించిన సంపాదనతో చిన్నదాన్ని సాధించినా కానీ ఆ ఫీల్డ్ లో ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ప్రజలందరూ దయచేసి ఆలోచించండి. ఓటు అనేది మీ హక్కు. మీరు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. చంద్రబాబు గారు ఈజ్ ఏ గ్రేట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ లీడర్. He developed Hyderabad and the whole of Telangana is benefiting because of that. If he had been allowed to develop Amaravati, the whole of Andhra Pradesh would have benefited for years to come.